అరే మామా, నేను నీకు రోజు రీల్స్ షేర్ చేస్తుంటే నీకు పొద్దున్న రాత్రి పనిపాట లేదారా అని అంటున్నావు కదరా. అరే మామా, నేను నీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను రా. ఏం బీక్తావు ఏం బీకుతావు? నేను నీకు రీల్స్ పంపిస్తూనే ఉంటాను, నువ్వు చూస్తూనే ఉండాలి. ఒకవేళ నువ్వు నన్ను బ్లాక్ చేసినా వేరే అకౌంట్ నుంచి నీకు పంపిస్తా. నేను నీకు రీల్స్ షేర్ చేయడం మాత్రం ఆపను. హాయ్ రా మామా, నేను పంపించే రీల్స్ అన్ని చూస్తున్నావు కదా, చూసి హ్యాపీగా నవ్వుకుంటున్నావు కదా. అలా చూసి నవ్వుకున్న తర్వాత ఒక ఏడ్చిన సింబలో ఒక నవ్విన సింబలో పాడేయి. అలా చూసి వదిలేస్తావేంట్రా? యాటిట్యూడా? నచ్చదు నాకు ఇలాగా. ఏదో ఒక సింబల్ పాడేయి నా మొహానికి. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్. అరే మామా, నేను నీకు రోజు రీల్స్ షేర్ చేస్తున్నా అంటే నాకేం పనిపాట లేక కాదురా. నేను చూసి నవ్వుకున్న వీడియో నా ఫ్రెండ్ కూడా చూసి నవ్వుకుంటాడనరా. అంతేకాని నాకేదో పనిపాట లేక కాదురా. ఏం పనిపాట లేక కాదురా, నువ్వు కూడా చూసి నవ్వుకుంటావంట. హాయ్ రా మామా, 2023 అయిపోయి 2024 వస్తుంది. 2023లో మనం ఏమైనా చేసామంటే నాకు నువ్వు, నీకు నేను రీల్స్ షేర్ చేసుకోవడం తప్ప మనం పీకింది ఏమీ లేదు. 2024లో కూడా ఇదే రిపీట్ అవుతుంది, ఏమీ మారదు. సంవత్సరం మారుతుంది అంతే, మన బ్రతుకులు మనం మారం. హాయ్ రా మామా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి వచ్చాను. అదేంటంటే నువ్వు నాకు ఇప్పటి వరకు మొత్తం 132,532 రీల్స్ షేర్ చేసావు. మొత్తం నాకు వాటిని చూడ్డానికి 2675 GB అయిపోయింది. మొత్తం క్యాల్కులేట్ చేస్తే 1 GB 15 రూపీస్. కాబట్టి నాకు నువ్వు 35,200 రూపాయలు ఇవ్వాలి. నువ్వు నాకు ఫోన్పే చేయాలా లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి నిన్ను తన్నాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. సో తొందరగా ఫోన్పే చేస్తావా లేకపోతే ఏదో ఒక మాట చెప్తే నేను మీ ఇంటికి వస్తాను. తొందరగా డిసైడ్ చేసుకుందాం ఏదో ఒకటి. తొందరగా ఫోన్పేనా క్యాషా, తొందరగా ఏదో ఒకటి డిసైడ్ చేయి.